ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా 1 నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూతిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోనివ్వు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీజం చూశారుగా, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా. అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా. మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు. నేనేమీ అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలికి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది, చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈ రోజు ఎమ్మెల్యేని చచ్చెట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా.